Jagan and Ganji Bhatnagar family, welcome, come on the stage. సభ్యులందరికీ కూడా ఒక్కసారి జోరుగా గుడ్ మార్నింగ్. ఒక్కసారి వెయిట్, ఇక్కడ నాకు హానరింగ్ కావాలి, నేను ఇక్కడ 10 లక్షల చెక్ తీసుకోవాలి. ఇంత మంచి ఒక అసలు అద్భుతమైన ప్రపంచంలో ఇక్కడ నేను ఉండాలి అని
హార్ట్ఫుల్గా గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ ఉత్సాహం ఉండాలి, ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఎగ్జైట్మెంట్ లేనిది మన దగ్గరికి ఏది కూడా రాదు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు మీరు ఉత్సాహంగా ఉండండి. నేను ఎప్పుడు నవ్విస్తూ ఉంటా కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. మీరు ఇక్కడ ఉండాలంటే మాత్రం నాతో పాటు మీరు యాక్టివ్గా ఉండాలి. ఎస్ ఆర్ నో? పొగలు ఏం కనిపిస్తలేరు ఎవరు. రైట్ అండి. అక్కడ కూర్చుంటే ఎన్నో మాట్లాడాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో 90% కొలాప్స్ అయిపోతాయి. ఓకే, నా పేరు వచ్చేసి పద్మజగన్, మా హస్బెండ్. ఈ బిజినెస్కి నేను రాకముందు ఒక టైలర్గా ఉన్నాను, టైలర్గా వర్క్ చేసిన. ఫస్ట్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆ భగవంతునికి అండ్ మా అమ్మ నాన్నకి, మా ఫస్ట్ గ్రేట్ అప్లయన్స్ అండ్ రాజశేఖర్ సార్, రమేష్ సార్, కిరణ్ సార్, రవీందర్ సార్ అండ్ విజయరాజు సార్, ప్రతి ఒక్క అప్లయన్కి, అందరు అప్లయన్స్కి అండ్ నా లవ్లీ డౌన్లైన్స్ అండ్ నా పిల్లలకి ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో ఉంది నేను ఇక్కడికి రావడానికి. సో మీ అందరికీ కూడా నా తరపున శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ శిలలో శిల్పం ఉందని గుర్తించి నన్ను చెక్కుతూ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిన గురువులందరికీ థ్యాంక్ యూ. సో ఇదొక రంగుల ప్రపంచం లాగా ఏదో ఒక లోకంలో ఉన్నట్టు అనిపిస్తుందా అని కొత్త వాళ్ళు ఒకరి చెప్పండి. ఎలా అనిపిస్తుంది కొత్త వాళ్ళకి కదా? ఎక్కడో ఉన్నాం మనం, అసలు ఇక్కడే ఉన్నామా, విజయవాడలో ఉన్నామా అనిపిస్తుంది. ఒక సాధారణమైన హౌస్ వైఫ్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా, నేను చదువుకున్నది 10th క్లాస్, మాది జగిత్యాల్. నేను టైలరింగ్ ఒక 25 ఇయర్స్, 22-23 ఇయర్స్ చేసిన. సో హౌస్ వైఫ్కి ఏముంటాయి ఇంకా కోరికలు? ఉండయా? నాకు కూడా అందరిలాగానే చాలా కోరికలు ఉండే, చాలా డ్రీమ్స్ ఉండే. కానీ నేను చేస్తున్న పనిలా ఎప్పుడు కూడా టైలరింగ్ చేస్తూ ఒక నెలంతా కష్టపడితే 10 నుండి 15,000 రూపాయలు సంపాదించేదాన్ని. అది కూడా మబ్బుల 4 గంటలకు లేసి రాత్రి 12 గంటల దాకా పని చేస్తేనే. సో అలాంటి నాకు డ్రీమ్ అయితే ఉంది, ఖచ్చితంగా డ్రీమ్ ఉంది. నాకు ఆటలో ఫస్ట్ ఉండాలి, పాటలో ఫస్ట్ ఉండాలి, అన్నిట్లలో ఫస్ట్ ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఎప్పుడు ముందు లైన్లో ఉంటా నేను. దేవుడు అందుకే అంగన్వాడీ టీచర్ కోసం ట్రై చేసిన, క్రాఫ్ట్ టీచర్ కోసం ట్రై చేసిన, బ్యూటీషియన్ నేర్చుకున్నా, టైలరింగ్ 20 నుంచి 23 సంవత్సరాలు నేర్చుకున్నా, చేసిన, సారీ సెంటర్ నడిపించిన. చాలా డ్రీమ్స్ మాత్రం ఉన్నాయి. దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నాను. కోరంగా భగవంతుడు మనిషి రూపంలో నాకు కూడా అవకాశం వచ్చింది, వెస్టీజ్ అని అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే ఆరోగ్యం, వాడిపిస్తే ఆదాయం నాకు అర్థమైన తర్వాత ప్రోడక్ట్ తీసుకున్నా, వాడుకున్నా. ప్రతి ఒక్కళ్ళకు ఎట్లా సక్సెస్ కావాలో, ఎట్లా సక్సెస్ అవుతున్నారు చాలామందికి డౌట్ ఉంటుంది. నేను కూడా అందరిలో ప్రోడక్ట్ వాడుకున్నా. మీటింగ్స్ వాడుకుంటే ప్రోడక్ట్ నచ్చినాయి. తెలిసినా తెలియకున్నా ఒక అప్లైన్ చెప్పిన ట్రైనింగ్స్, అప్లైన్ ఏదైతే చెప్పిండ్రో, కంపెనీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు. ఇంత దాకా రావాలంటే వెస్టీజ్లో ఉండాలంటే పెట్టి పుట్టాలి, రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి. అలాంటి వాళ్ళకే వెస్టీజ్ అవకాశం అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే నాకు అర్థమవుతుంది నేను ఎక్కడ, నాకు ఇంతటి విలువ ఎక్కడ. ఓన్లీ వెస్టీజ్ మాత్రమే, వెస్టీజ్ వల్లనే నా వాల్యూ ఇక్కడ. ఓకేనా? సో అలాంటి నా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, అక్కడ కూర్చున్న మీ లైఫ్ ఎట్లా చేంజ్ కావాలి ఒకసారి మీకు మీరు ఆలోచించుకోవాలి. రైట్? నేను ప్రొడక్ట్ వాడుకుంటూ మీటింగ్స్ అప్లైన్ చెప్తేనే రావడం కాదు, అప్లైన్ చెప్తేనే బలవంతంగానో భక్తికో వచ్చుడు కాదు. ఎక్కడ మీటింగ్ ఉన్నా వచ్చుకుంటూ కంపెనీ సిస్టమ్ ఎలా ఉంది, కంపెనీ సిస్టాన్ని అది పాటిస్తూ ఒక్కటే గుడ్డిగా అప్లయన్స్ ఏది చెప్తా గుడ్డిగా నమ్ముతా. అప్లయన్స్ ఎక్కడ ఉంటా, అప్లయన్స్ దగ్గరనే ఉంటా. సో ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా, చాలామంది ఇప్పుడు మా ఊళ్ళో కూడా నేను చాలామందిని ఒక 200 మంది కంటే ఎక్కువ జాయిన్ చేసిన. కరోనా వచ్చిందా అండి? కరోనా వచ్చిందా రాలేదా? కరోనా వచ్చినప్పుడు చాలామంది డ్రాప్ అయిపోయారు. కానీ నేను డ్రాప్ కాలేదు. పట్టుకొని ఉన్న వెస్టీజ్ని పట్టుకొని ఉన్న, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా పట్టుకొని ఉన్న. నా దగ్గరికి దాదాపు ఒక 10 కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు. 10 మంది కంపెనీ వాళ్ళు వచ్చినా కూడా నాకు వెస్టీజ్కి రాకముందు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు, అసలు నాలెడ్జే లేదు కొంచెం కూడా. కానీ గుడ్ మార్నింగ్, మీరు ఇక్కడే ఉన్నారు అసలు లేదు. మీ బాడీ అష్టవంకాలు తిరుగుతుంది, నాకు అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది.
10 కంపెనీ వాళ్ళు టచ్ చేసిరు కరోనాలో. బట్ ఒక్కటే నేను వచ్చింది వెస్టీలకు, మంచి కంపెనీలో ఉన్నా, మంచి ప్లాట్ఫామ్లో ఉన్నా, మంచి జెన్యున్ ప్లాన్లో ఉన్నా, ఎక్కడ కూడా కొంచెం కూడా నేను అటు ఇటు కదలలేదు, గోడ మీద పిల్లిలాగా అలా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా సమస్యలకు తల వంచి ఎదురీది పోరాడి సిస్టమ్ను పట్టుకొని గెలిచి మీటింగ్లకు వచ్చి ట్రైన్లకు వచ్చి నేర్చుకొని నేర్పించి ఒక్కటి ఉండాలండి, పేషెన్స్ ఉండాలి, ఓపిక. నాకు డ్రీమ్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు ఈరోజు ఒక టైలర్గా పనిచేస్తే ఎంత వచ్చినాయన్నా? టైలర్గా పని చేస్తేనే 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదించే ఒక మామూలు గృహిణి, మామూలు హౌస్ వైఫ్ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది ఈ వెస్టీజ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డైరెక్టర్గా 8,000 అండ్ 20,000, 30,000, 50,000, 1,00,000, 1,50,000, సో 1,70,000, 1,90,000, 2 లక్షలు, 2,50,000 అండ్ మొన్న యూసీడీగా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా 2,82,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను పర్ మంత్. అండ్ 2,82,000 అండి. నాకైతే చాలా మరి క్లాప్స్ అయితే ఎంత క్లాప్స్ కొడితే అంత డబ్బులు వస్తాయి మీకు. సో నిజంగా అదొక నాకు ఇంకా కూడా డ్రీమ్ అనిపిస్తుంది, ఇంకా కూడా కలనా అనిపిస్తుంది. అది కాకుండా వెస్టీజ్ ద్వారా ఏ రోజు కార్ అంటే తెలియదు, కార్ అంటే నాకు అసలు కొంటానా, వెస్టీజ్ లేకుండా కార్ జోలా గిట్లా టచ్ కూడా చేయం. అలాంటి నేను 1.5 సంవత్సరం నరైతుంది వెస్టీజ్ ద్వారా 12 లక్షల కార్ తీసుకున్నాను ఓన్లీ వెస్టీజ్లో ఉండడం వల్లనే. ఓకేనా? సో ఒకటి, ఈరోజు నేను కార్ తీసుకోవడం కాదు, నాకు నెలకు 10,000 సంపాదించేదాన్ని కార్ డ్రైవర్ 7 నెలలు పెట్టుకొని పెట్రోల్ ఖర్చు, కార్ ఖర్చు నెలకు 56,000 ఖర్చు వచ్చినాయి. అర్థమైందా? 10,000 సంపాదించే నేను నా కార్ ఖర్చే 56,000 అయినాయి. సో ఎటువైనా ఫంక్షన్కి పోయినా, ఎటువైనా తెల్లారులేస్తే కారు, పొద్దుకితే కారు, లగ్జరీ అయిపోయింది లైఫ్. ఎప్పుడు కార్లోనే పోతున్నా, నిజమండి. ఓకేనా? అది కాకుండా సో పొద్దున్న లేసి పని చేసుకొని తలస్నానం చేసి జుట్టు పైన ప్లక్కర్ పెట్టేసుకొని మిషన్ మీద టక కుట్టు తప్పించి ఇంకా పాస్పోర్టు, బయట దేశాలు, ఎంజాయ్మెంట్స్. నిజంగా నాకు రెడీ అవడం, పాటలు పాడడం, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు గుజరాత్లో ఉండేటోళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, పాటలు పాడద్దు, తల్లి ఇంట్లో డ్యాన్సులు చేయొద్దు. నాకేమో పాటలు, డ్యాన్సులు, ఆటలు. నిజంగా చెప్తున్నా, దేవుడు నాకు ఏదైతే గట్టిగా ఉందో అదే ఇచ్చిండు. అందుకే ఇక్కడ పాటలు, ఆటలు, డ్యాన్స్. ఎందుకంటే ఎప్పుడు స్వీట్ 16 అనుకోవన్నంట. నేను ఒక బుక్లో చదివిన, అది నాకు వెస్టీజ్ ఇచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఇంట్లో ఫ్రీడమ్ లేదు, హస్బెండ్ ఓకే, బట్ ఫ్యామిలీలో మా చుట్టాలల్లా. అలాంటి నేను పాస్పోర్ట్ తీసుకొని ఫస్ట్ హస్బెండ్ తీసుకుపోవడం కాదు, మా హస్బెండ్కి కారు గిఫ్ట్ ఇచ్చిన అండ్ పిల్లలకు కూడా కార్ గిఫ్ట్ ఇచ్చిన. పిల్లలు కార్లో ముంగట కూర్చొని మేము వెనుక కూర్చుంటే మా బాబు డ్రైవింగ్ చేస్తే నేను పిల్లలకి ఇచ్చిన, వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని వెనకాల కూర్చొని నేను ఫీల్ అవుతా. అలాంటి అనుభవం కావాలా? సో రైట్, ఖచ్చితంగా ఉండి తీరుతుంది మీకు కూడా. సో థాయిలాండ్ కూడా వెళ్ళిన, విమానం ఎక్కి ఫస్ట్ టైం విమానం ఎక్కి మబ్బులను చూసుకుంటా, మబ్బులనే చూసుకుంటున్నా, మేఘాలు అనుకుంటా, గాల్లో తేలినట్టు అనిపించింది. రియల్, నాకు నేచర్ అంటే బాగా ఇష్టం. చాలా మందికి తెలుసు ఎంత మేఘాలు, అసలు ఎంత సృష్టి. సో అట్లా ఫీల్ అయినా. థాయిలాండ్కి వెళ్ళినా అక్కడ డ్యాన్సులే, సముద్రం లోపలికి వెళ్ళినా సముద్రం పైన కూడా సీవాకి ఇంకా ఏమంటారు, పోయినప్పుడు భయమైంది కానీ ఇజ్జత్గా సవాల్. రాజన్ ఎక్కడుండో, పద్మా మేడం మోటివేషన్ అయితే పుల్లు దంచుతారు, లోపడుకోమంటే ఓదలేరు అన్నాడు. ఎట్లయినా మంచిది అని ఏం చేసినా, జయ మేడం, రాజశేఖర్ సార్ అందరూ పోయిన తర్వాత వినండి మీరు కూడా, నేను చెప్తే మీకు మనసు లోపల ఒక ఊహ రావాలి, నేను కూడా వేయనా అని. అర్థమవుతుందా? వెళ్ళినా 5 నిమిషాలు కూడా లేను, టక్కన మళ్ళీ టక్కన వచ్చేసిన, పోయి రావాలి ఎట్లయినా సరే. అదీ కాకుండా మీరు ఊహించుకోండి మీరు వెళ్ళినట్టు. అదీ కాకుండా మొన్న సెకండ్ ట్రిప్ మా హస్బెండ్, నేను వెస్టీజ్లో జాయిన్ అయిన ఫస్ట్ మంత్, ఇది చాలా ఇంపార్టెంట్. వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత 1 మంత్ అవుతుంది. అప్పుడు ఈయనకు దుబాయ్ది టూరిస్ట్ వీసా వచ్చింది.
సో నేను అన్న వెళ్ళకండి వద్దు అంటే, వెళ్ళి పని దొరికితే చేస్తా లేదంటే మళ్ళీ వస్తా, అయినా వద్దు అని చెప్పిన. వినలేదు, వెళ్ళిండ్రు. చాలామందిని నేను పాస్పోర్ట్ కోసం కూడా ఈయన పని కోసం కూడా చాలామందిని అడిగిన. ఎందుకంటే సో పిల్లలు పెరిగిన కొద్ది ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా? నా పిల్లలు కూడా పెరుగుతున్నారు. సో అప్పుడే ఇల్లు కట్టుకున్నాం, అప్పుడే పాప బయోటెక్నాలజీ ఉండే, ఇంటర్మీడియట్ అయిపోయింది, బాబుది బీటెక్ అయిపోయింది. సో మూడు ఒకటే లెక్కలకు వచ్చినాయి. డబ్బులు ఇబ్బంది అవుతుందా కాదా? దుబాయ్కి పోయిండు, సో మళ్ళీ వచ్చేసిండు. కానీ నేను మా హస్బెండ్ని దుబాయ్కి పని కోసం వెళ్ళినామా, ఎట్లా వెళ్ళినాం? ఎంజాయ్మెంట్ కోసం కదా. సో పని కోసం వెళ్ళలేదు, అతన్ని కూడా దుబాయ్కి 5 days ఎంజాయ్మెంట్ కంపెనీ ట్రిప్ తోటి వెళ్ళినామండి. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఎక్కడా లేదు. సో ఇల్లు కోసం పిల్లల చదువు కోసం ఇల్లు కోసం పిల్లల చదువు కోసం నల్ల ఊసల తాడు, ఒక పుస్తల తాడు ఒకటే ఉండే, నల్ల ఊసల తాడు, చెంపచేర్లు, చెవులై మొత్తం అమ్మేసిన. మళ్ళీ వెస్టీజ్ ద్వారా పోయినసారి అమ్మవారి నవరాత్రులల్లా నాకు అది బాగా ఇష్టం సెంటిమెంట్, పావుతలం చెవులై తీసుకున్నా. ఇవి కాదు వేరే పెట్టిన. స్టార్ట్ అయింది బంగారం కొనడం, స్టార్ట్ అయింది. నాకు కూడా అప్లైన్ స్టార్ట్ అయిందంటే డౌన్లైన్ స్టార్ట్ అవుతుంది, రేపు మీకు కూడా స్టార్ట్ అవుతుంది. ఏసాను అది కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేను వెస్టీజ్కి వచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టినప్పుడు మా సారు అప్పయింది, ఎందుకు గింత పెద్ద ఇల్లు అవసరమా, భూములు జాగాలు ఉన్న వాళ్ళు గింత పెద్ద ఇల్లు ఎట్లా కట్టినామని అంటున్నారే, ఊకే నన్ను ఒరుసరే పొడిచిన కొద్ది లోపల కసి మాత్రం ఉంటుంది నాకు. ఎట్లయినా మంచిదే, నాకు దేవుడు అవకాశం ఇస్తాడు అనుకున్న వెస్టేజ్ ఇచ్చిండు. 15 లక్షల అప్పు తీర్చిన నేను వెస్టేజ్కి వచ్చి. కావాలంటే మా దగ్గర వాళ్ళకి తెలుసు, 15 లక్షల అప్పు తీర్చిన, కార్ తీసుకున్న, థాయిలాండ్, దుబాయ్, ఇదంతా కూడా ఓన్లీ మీటింగ్కి వచ్చి ట్రైనింగ్కి వచ్చి నేర్చుకొని 10,000 సార్లు 1,00,000 సార్లు విన్నా కూడా నేను ఇంకా నేర్చుకోవడానికి రెడీగా ఉంటా. పేషెన్సీ ఉండాలి, నా పైన నాకు నమ్మకం, కంపెనీ పైన నమ్మకం. తింటే గాలి తినాలి, వింటే భారతం వినాలి, చేస్తే వెస్టేజ్ బిజినెస్ తప్ప భూమి మీద ఏం కూడా చేయకూడదు. ఓకేనా? సో మాట్లాడితే డబ్బులు వచ్చే బిజినెస్ ఇండియాలో ఏదైనా ఉంది మన జెన్యూన్గా అంటే మాట్లాడితే డబ్బులు వస్తాయి, పోయిందేముంది. సో గట్టిగా ఫిక్స్ అవ్వండి. జస్ట్ మొన్న వారం రోజుల కింద ఇంత ఇన్కమ్ తీసుకునేటప్పుడు కూడా ఏదో కంపెనీ వచ్చింది నా దగ్గరికి, 1-2 గంటలు ఉండిపోయినరు. అస్సలకి నేను ఉన్నదా వెస్టీజ్లా, జిందగీ చివరి దాకా నా ప్రతి శ్వాస వెస్టీజే, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పిన. మీరు గట్టిగా ఉండండి, లూజ్ ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తారు, వాళ్ళు పోతారు. కొంచెం అటు ఇటు ఉంటే దయ్యం పట్టింది అంటారు కదా, మన మైండ్ అటు ఇటు ఉంటే ఆ నెగటివ్ శక్తులన్నీ మన దగ్గరికి వస్తాయి. అర్థమవుతుందా? సో ఇంకింతకంటే ఎక్కువ చెప్పలేను. సో ఇది మాత్రం అసలు ఇక ఊహించలేదండి. థ్యాంక్ యూ మై అప్లయన్స్, థ్యాంక్ యూ మై డౌన్లైన్స్, థ్యాంక్ యూ మై హస్బెండ్. ఎందుకంటే నాకు కూడా చాలా సపోర్ట్ చేసిరు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. సపోర్ట్ చేయకూడదు మాత్రం ఇక్కడ దాకా ఉండకపోయేదండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.